హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు రోస్టర్స్ వరల్డ్. ఈరోజు రెసిపీ అయితే వెజ్ బర్గర్ రెసిపీ అనమాట. మనం ప్రాసెస్ అయితే స్టార్ట్ చేద్దాం. ముందుగా కట్లెట్ ప్రిపరేషన్ అయితే చేసుకోవాలి. అందుకోసం ఒక బౌల్ తీసుకుని రెండు పెద్ద సైజ్ బంగాళదుంపల్ని ఉడికించి స్మాష్ చేసుకొని పెట్టుకోవాలి. అందులో చిన్న సైజు ఉల్లిపాయల్ని చిన్న చిన్న ముక్కలుగా తరిగి వేసుకోవాలి. ఒక రెండు పచ్చిమిర్చిని చిన్న చిన్న ముక్కలుగా తరిగి వేసుకోవాలి. ఒక కొంచెం కొత్తిమీరని చిన్న చిన్న తరిగి వేసుకోవాలి. ఒక హాఫ్ టేబుల్ స్పూన్ సాల్ట్, హాఫ్ టేబుల్ స్పూన్ కారం, హాఫ్ టేబుల్ స్పూన్ చాట్ మసాలా, 2 టేబుల్ స్పూన్స్ మైదా వేసుకుని మంచిగా మిక్స్ చేసుకోవాలన్నమాట. మైదా ప్లేస్లో మనం శనగపిండిని కానీ బియ్య పిండిని కానీ యూజ్ చేసుకోవచ్చు. ఇప్పుడు వచ్చేసి మంచిగా కలుపుకొని పెట్టుకోవాలి. ఒక టేబుల్ స్పూన్ ఆయిల్ అయితే తీసుకుని మన చేతికి మంచిగా రబ్ చేసుకోవాలన్నమాట. మనం ఇప్పుడు ఏదైతే ప్రిపేర్ చేసుకున్నామో ఆ మిక్చర్లో నుంచి కొంత పోర్షన్ తీసుకుని మంచిగా రౌండ్గా చేసుకుని కట్లెట్స్ రూపంలో ఒత్తుకోవాలన్నమాట. నేను ఎలా అయితే చూపిస్తున్నానో అలా అన్నమాట. ఇప్పుడు నేను తీసుకున్న క్వాంటిటీకి అయితే నాకు 2 పీసెస్ అయితే వచ్చినాయి. సో అలా ప్రిపేర్ చేసుకుని ఒక ప్లేట్లో పక్కకు తీసుకుని పెట్టుకోవాలన్నమాట. ఇప్పుడు వచ్చేసి ఒక కడాయి తీసుకుని స్టవ్ మీద పెట్టి 4 టేబుల్ స్పూన్స్ ఆయిల్ వేసి మంచిగా కాగనిచ్చిన తర్వాత మనం ఏదైతే ముందుగా కట్లెట్స్ పెట్టుకున్నామో ఆ కట్లెట్స్ని వాటిలో వేసి మంచిగా ఒక 10 మినిట్స్ ఫ్రై అవనివ్వాలన్నమాట. ఫ్లేమ్ వచ్చేసి స్మాల్ టు మీడియం ఫ్లేమ్లో పెట్టుకుని గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలన్నమాట. లైట్ గోల్డెన్ కలర్ వస్తే చాలు, ఫ్రై అయిపోయినట్లే. ఎందుకంటే మనం ఆల్రెడీ బంగాళదుంపల్ని ఉడికించి పెట్టుకున్నాం అనమాట. సో మనం ఫ్రై అయిపోయిన తర్వాత ప్లేట్లోకి తీసేసుకుని పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు నేనైతే ఏదైతే బర్గర్ చూపిస్తున్నానో ఆ బర్గర్ మనకి హోల్సేల్ షాప్స్లో దొరుకుతూ ఉంటాయి. ఒకవేళ దొరకకపోయినా నార్మల్గా మనకు దొరికే బన్స్ దొరుకుతూ ఉంటాయి కదా, ఆ వాటితోనే చేసుకోవచ్చు. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ బన్కి అయితే టూ పీసెస్గా చేసుకున్నాను. టాప్ ఆఫ్ ది బ్రెడ్కేమో నేను టమాటో కజాప్ అప్లై చేశాను. అండ్ బాటమ్ ఆఫ్ ది బ్రెడ్కి వచ్చేసి పిజ్జా, మీ దగ్గర పిజ్జా సాస్ ఉన్న అప్లై చేసుకోవచ్చు, లేదా బర్గర్ మయోనీస్ అని ఉంటుంది, అది అప్లై చేసుకోవచ్చు. నేను వచ్చేసి బర్గర్ మయోనీస్ అప్లై చేశాను. ఇప్పుడు వచ్చేసి బాటమ్ ఆఫ్ ది బేస్ మీద ఒక 4 స్లైస్ ఆఫ్ ఆనియన్స్, ఒక 2 స్లైసెస్ ఆఫ్ టమాటోస్ని వేసుకుని మంచిగా మనం ఏదైతే రోస్ట్ చేసుకున్నామో పొటాటో కట్లెట్ని పెట్టుకోవాలన్నమాట. పెట్టిన తర్వాత మనం ఇంకొక 2 పీసెస్ ఆఫ్ ఆనియన్స్ని మంచిగా పైన పెట్టుకుని ఒక టమాటో స్లైస్ని పెట్టుకుని టాప్ ఆఫ్ ది బ్రెడ్ని తీసుకొని మనం ఏదైతే టమాటో సాస్ అప్లై చేసుకున్నామో ఆ బ్రెడ్ని తీసుకొని పైన పెట్టేసుకుని మన దగ్గర టూత్ పిక్స్ ఉంటాయి కదా, వాటిని సెట్ చేసుకోవచ్చు, లేదా నార్మల్గా పెట్టేసుకోవచ్చు. మళ్ళీ ఒక్కసారి కడాయి పెట్టుకుని కడాయిలో 1 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసి ఒక్కసారి బన్నుని అలా డిప్ చేసి తీసేయండి అనమాట. ఇలా మనం టమాటో సాస్తో కనుక సర్వ్ చేసుకుంటే ఎమ్మీ టేస్టీ వెజ్ బర్గర్ అయితే రెడీ అయిపోతుంది. సబ్స్క్రైబ్ చేసుకోండి అబ్బా. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.